ఐఎన్డీఐఏ కూటమి ఇదివరకు యూపీఏ కాస్త ఐఎన్డీఏ అయింది. అందులో జాయిన్ అయినటువంటి వాళ్ళు సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం. ఇందులో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ వచ్చేట 2 సీట్లు ఇస్తానంటూ బెంగాల్లో పేచీ పెడితే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ కూడా అడ్డం తిరిగింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వారి కంచుకోటలుగా పేరున్న లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికే సమాజ్వాదీ పార్టీ సిద్ధమవుతుంది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ పొత్తు విఫలమైంది. ప్రతిపక్ష ఐఎన్డీఏ కూటమిలోని బీఎస్పీని ఆహ్వానించాలన్న ప్రతిపాదన సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అఖిలేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. యూపీలోని 80 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు నియమించింది. ప్రస్తుతం యూపీలో రాష్ట్రీయ లోక్దల్ ఆర్ఎల్డీ, అప్నాదల్, ఖమేరావాదీతో సమాజ్వాదీ పొత్తు కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడానికి సర్వశక్తులు ఒడుతామని, సంక్రాంతి తర్వాత పొత్తులపై మాట్లాడతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో స్నేహాన్ని వదులుకొని తమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమను బాగా అవమానించిందన్న భావనలో ఆయన ఉంటున్నారు. యూపీలోని కాంగ్రెస్ కంచుకోట్లుగా పేరుందని రాయ్బరేలీ, అమేథీ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ నుంచి అభ్యర్థులను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.